నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 ఫ్లోర్లు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి మద్దిలపాలెం. వెడల్పు అండ్ పొడవు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. నార్త్ అండ్ ఈస్ట్ వైపు అయితే మనకి వే ఉంది. దానివల్ల నార్త్ ఈస్ట్ కార్నర్ అని కూడా చెప్పచ్చు. నార్త్ ఈస్ట్లో మనకి బోర్ ఉందండి. కింద ఫ్లోరు ఈ విధంగా ఉంటుంది. సేమ్ పైన కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదంతా హాల్ అనుకోవచ్చు. కాస్త ఓల్డ్ మోడల్ కాబట్టి ఫ్లోరింగ్ అయితే పాత మోడల్ కనిపిస్తుంటుంది. రైట్ సైడ్లో మనకి కొన్ని సెల్ఫ్ల మోడల్ వచ్చినాయి. స్ట్రేట్గా మనకి బెడ్రూమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి. 56 గజాలు రీజనబుల్ ప్రైస్ అండి. 2 ఫ్లోర్ల బిల్డింగు. నార్త్ ఈస్ట్లో అయితే చక్కగా పూజ కోసం సెపరేట్ బాక్స్ మోడల్ ఉంచారు. బెడ్రూమ్ సైజు కూడా బాగుందండి. 6x6 బెడ్ చక్కగా వేసుకోవచ్చు. ఇంకా బీరువా పెట్టారు. ఇంకా స్పేస్ కూడా ఉంది. వెంటిలేషన్ కూడా డబల్ వైపు ఇచ్చారు. ఈ రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. కమోడ్స్ కానీ స్విచెస్ కానీ ట్యాప్స్ కానీ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఈ బాత్రూంలో ఫ్లోరింగ్ అయితే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అండి. కంప్లీట్గా హౌస్ తీసేసి మళ్ళీ కట్టుకోవాలి అన్నంత పాతదైతే లేదండి. ఎక్కడ కూడా మనకి బిల్డింగ్ క్వాలిటీలో డ్యామేజ్ లేదు. రెగ్యులర్గా వాడతారు కాబట్టి బాత్రూమ్స్ కానీ ఫ్లోరింగ్ టైల్స్ కానీ స్విచ్చెస్ కానీ తేడా వస్తుంది. కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది. ఆ పైన కూడా స్టోరేజ్ కోసం చిన్న అటక్ మోడల్ వచ్చింది. సెల్ఫ్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ డిటో ఉంటుందండి ఇంచుమించు. సిటీ సెంటర్లో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ మనకి అందుబాటులోకి వచ్చింది. చివరిలో కూడా మనకి సందులాగా విడిచిపెట్టారు. కింద చూసినట్టే సేమ్ డిటో అండి. ఇంకా టెర్రస్ పై కూడా మనం చూడొచ్చు. పిల్లర్స్ ఉన్నాయండి. మనకి కరెక్ట్గా స్క్వేర్ మోడల్లో అయితే రావడం జరిగింది. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.